పరకాల పట్టణం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యక్రమంలో పరకాల, నడికుడి, ఆత్మకూరు, దామోదర మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం నిర్వర్తించుకుంటున్నాం. ఇప్పటికే చూస్తే నేను ఒకటైతే చాలా గర్వంగా చెప్పగలుగుతా, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా కూడా ఎక్కువ మన నియోజకవర్గంలో ఈ కళ్యాణ లక్ష్మి కానీ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నిధులు మనము తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఇంకే పార్టీ అయినా కూడా ఈ రెండు కార్యక్రమాలలో మనం పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. మన నియోజకవర్గ నాయకత్వాన్ని అందరం కలిసి దీంట్లో రాజకీయాలకు అతీతంగా ఇద్దాం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అని చెప్పి పేరున్నా కాదు, కాంగ్రెస్ సానుభూతుల పరుడన్నా కూడా కనీసం క్యాంప్ ఆఫీస్ లోపలికి రానియకపోయేది. ఒకవేళ అడపా తప్పి ఒక అప్లికేషన్ స్టేట్ సెక్రటరియట్కు అయితే అక్కడైనా ఆపించేవారు. వచ్చిన చెక్కు ఏమైనా ఉన్నా కూడా దాన్ని కూడా ఆపించేసి ఇవ్వకుండా క్యాన్సిల్ చేసేవారు.